ఫ్యామిలీ హీరోలకు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి రోజులు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, ఆ తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమాలో విజయం సాధించడంతో వరుణ్ తేజ్ సైతం కొరియన్ కనకరాజుతో హిట్ కొట్టేస్తాడనే ధీమాను మెగాభిమానులు వ్యక్తం చేశారు. మరి మేర్లపాక గాంధీ తెరకెక్కించిన కొరియన్ కనకరాజు హిట్ బాట పట్టాడో లేదో తెలుసుకుందాం. తెలుగులో హర్రర్ కామెడీలకు కొదవలేదు. అందులో పీక్స్ కు వెళ్లిన సినిమా ప్రేమ కథా చిత్రం. హీరోతో సైతం కామెడీ చేయించిన ఆ మూవీ ఓ రకంగా ఈ జోనర్ సినిమాలకు ల్యాండ్ మార్క్. అప్పటి నుంచి అదే బాటలో బోలెడని హర్రర్ కామెడీస్ వచ్చాయి. అయితే అందులో కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని రొటీన్ కథ కారణంగా పరాజయం పాలయ్యాయి. ఆ కోవలో తెరకెక్కింది కొరియన్ కనకరాజు కూడా. ఇది అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగే కథ. చెక్క భజన బృందానికి నాయకత్వం వహించే కనకరాజుకు కోపం జాస్తి. ఆ కారణంగా తరచూ గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అతని స్నేహితుడైన కిష్టప్ప అతన్ని గట్టెక్కిస్తూ ఉంటాడు. కనకరాజు అన్నయ్య పృథ్వీరాజ్ తండ్రితో 10 లక్షలు అప్పు చేయించి సింగపూర్లో బిజినెస్ చేస్తానని వెళ్లి పత్తా ఉండడు. అన్నయ్య అక్కడ కష్టాల్లో ఉన్నాడని తెలిసి కనకరాజు చెక్క భజన ద్వారా తాను సంపాదించిందంతా అతనికే పంపిస్తుంటాడు. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని చెంగారెడ్డి మనుషులు కనకరాజు కుటుంబాన్ని చులకన చేస్తుంటారు. ఇదే సమయంలో అతనికి తమ ఊరికే చెందిన చైత్ర పరిచయం అవుతుంది. కియా కంపెనీలో పనిచేసే చైత్ర కొరియాకు వెళ్లి అక్కడే ఓ మంచి అందమైన కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. చైత్రకు తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక కనకరాజు సతమతమవుతుండగా ఓ రోజు బార్లోని పాత్రలో ఉన్న బూడిదలో మందు కలుపుకొని పొరపాటున తాగేస్తాడు. దాంతో అందులోని కొరియన్ ఆత్మ కనకరాజును ఆవహిస్తుంది. ఆ క్షణం నుంచి అతనికి కొరియన్ భాషతో పాటు విపరీతమైన బలమూ వస్తుంది. తనను చంపడానికి వచ్చిన కర్రీ శ్రీనుని చంపేయడమే కాకుండా అతని మేనమామ చెంగారెడ్డిని చితక్కొట్టేస్తాడు కనకరాజు. అతనికి పట్టిన ఆ కొరియన్ దెయ్యాన్ని ఎలా వధించారు? కొరియా వెళ్లాలనుకున్న చైత్ర కనకరాజుతో కలిసి అక్కడికి వెళ్లినప్పుడు ఏం జరిగింది? సింగపూర్ అని వెళ్లిన కనకరాజు అన్నయ్య కొరియాకు ఎందుకొచ్చాడు? అసలు కనకరాజును పట్టుకున్న ఆ కొరియా దెయ్యం ఎవరిది అనేది మిగతా సినిమా. మనుషులను ఆత్మలు ఆవహించటం, వారు విచిత్రంగా ప్రవర్తించటం, దాంతో పక్కన వ్యక్తులు భయానికి లోను కావడం చాలా సినిమాల్లో చూసింది. అలానే మనిషిని ఆవహించిన ఆత్మ అతని ద్వారా పగని తీర్చుకునే కథలు చూశా. కానీ కొరియా నుంచి ఓ ఆత్మ ఇండియాకు రావడం, ఇక్కడ పెనుగొండలోని ఓ వ్యక్తిని ఆవహించటం, ఆ తర్వాత కథ కొరియాకు వెళ్లటం మాత్రం కొత్తగా ఉంది. పైగా ఈ మధ్య తెలుగు వారికి కొరియా మేనియా బాగా పట్టుకుంది. దాంతో ఈ కథ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా ట్రీట్మెంట్ కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్త పుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్ లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్న దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను రక్తి కట్టించాడు. ఇలాంటి హారర్ కామెడీస్ చూసేటప్పుడు లాజిక్ల జోలికి పోకూడదు. ఎందుకంటే కియా కంపెనీలోనే పనిచేసే చైత్ర వీసా 2 సార్లు రిజెక్ట్ అయినట్టు చెప్తారు. అదే కొరియాకు హీరో బృందం కిట్టప్ప తండ్రి ఎర్ర బస్ ఎక్కి వెళ్లిపోయినట్టుగా చూపిస్తారు. హీరో అన్నయ్యకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, కాలభైరవుని కటాక్షంతో హీరో తిరిగి ప్రాణాలు పోసుకోవడం ఏమంతా కన్విన్సింగ్ గా లేవు. ద్వితీయార్థంలో వీటీవీ గణేష్, మాస్టర్ రేవంత్ పై చిత్రీకరించిన కామెడీ ట్రాక్ కూడా అప్ టు ద మార్క్ లేదు. అయితే సగటు ప్రేక్షకుడు అంత డీటెయిల్స్ లోకి వెళ్లే ఆస్కారం లేకుండా దర్శకుడు డైలాగ్ అండ్ సిచ్యువేషనల్ కామెడీతో రక్తి కట్టించాడు. దాంతో ఇందులోని లోపాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ చాలా ఈజ్తో ఈ పాత్రను చేశాడు. ఆత్మ ఆవహించిన తర్వాత నటన కాస్తంత శ్రమతో కూడుకున్నదే అయినా బాగానే కష్టపడ్డాడు. కథలో కీలకమైన చైత్ర పాత్ర ద్వితీయార్థంలో సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. ఆ పాత్రను రితికా నాయక్ బాగానే చేసింది. తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా నటించి ఈ సినిమాను నిలబెట్టింది మాత్రం సత్యనే. అతని తండ్రిగా మురళీధర్ గౌడ్ బాగా చేశాడు. కాకపోతే తాంత్రికుడి పాత్రను కాస్త సీరియస్ గా మలిచి ఉండాల్సిందే. ఇతర ప్రధాన పాత్రలను అవసరాల శ్రీనివాస్, సునీల్, టెంపర్ వంశీ, చిన్న, తులసి, వీటీవీ గణేష్, రంగస్థల మహేష్, మిర్చి కిరణ్, మాస్టర్ రేవంత్ తదితరులు పోషించారు. దీక్ష నగార్కర్ పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ను ప్రారంభంలోనే పెట్టేశారు. వరుణ్ తేజ్ హైట్ కు దీక్ష ఏమాత్రం మ్యాచ్ కాలేదు. తమన్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం పెద్దంతగా లేవు. ఆర్ఆర్ అయితే ప్రమోషన్స్ లో చెప్పినట్టే ఓజీ ట్రాక్ ను ఉపయోగించేసినట్టుగా అనిపించింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడితో కలిసి యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ హారర్ కామెడీతో ఇటు వరుణ్ తేజ్, అటు మేర్లపాక గాంధీ ఖాతాలో హిట్ మూవీ పడిందనుకోవచ్చు.